హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం అయితే మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వర్మ గారు ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా, ఇవన్నీ కూడా పిఠాపురంలో ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఓట వెంకన్న బాబు అండి. సో మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా అదృష్టమండి ఆయన రావడం. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు మా పిఠాపురాన్ని రావడం మా యొక్క పిఠాపురం ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. ఎందుకంటే మా పిఠాపురంలో ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారండి. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వర్మ గారి హయాంలో కొద్దిపాటి అభివృద్ధి జరిగిందండి. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా అదృష్టం కింద ప్రజలు భావిస్తున్నారండి. ఎందుకంటే ఈ యొక్క పేదరిక భావం నుంచి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దూరం చేస్తారండి. ప్రతి గూడ్స్లో ఉన్నారండి, ఇంకా కూడా పాకల్లోనే చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక గృహ నిర్మాణం అంటూ జరుగుద్దని మేము భావిస్తున్నామండి. అలాగే రైతులు చాలా నష్టపోయారండి. ఏలేరు ఆధునీకరణ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ ఆధునీకరణ పనులు చేయడం వల్ల మనకి వరద వచ్చే సమయంలో ఏమిటంటే ఈ భూములన్నీ మునిగిపోతున్నాయండి. కనీసం 1,00,000 ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అయితే మనకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, నేను రాగానే ఎమ్మెల్యే అవని మరుక్షణం ఈ యొక్క సమస్య ఏలేరు ఆధునీకరణ ఏదైతే ఉందో రైతులకి కంపల్సరీగా నేను నెరవేరుస్తానని చెప్పారు. మత్స్యకారులకు సంబంధించే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయంట కదా. మత్స్యకారులు అనేది కొత్తపల్లి అండి. మాది పిఠాపురం మండలం. ఇది మా పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలండి. కొత్తపల్లి, గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం. మా పిఠాపురం మండలానికి గొల్లప్రోలు మండలానికి కూడా ప్రధానమైన సమస్య ఏలేరు ఆధునీకరణ అండి. శుద్ధగడ్డ అని పెద్ద కాలం అండి. అంటే ఒక తుఫాను వచ్చిన టైంలో ఏంటంటే భారీగా వచ్చేద్దండి వర్షం. భారీగా వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతున్నాయండి పంటలు. ఒక ఎకరానికి 60,000 రూపాయలు నష్టపోతున్నాడండి రైతు. మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నప్పుడు రైతుకి 15 ఏళ్ళు అయితే ఏం సుఖం ఉందండి. ఎకరం భూమి నష్టపోతే 60,000 రూపాయలు పోతుంది. అలాంటిది 1,00,000 ఎకరం పంట నష్టపోతుందండి ప్రతి సంవత్సరం కూడా. ఇది ప్రధానమైన సమస్య. రైతు బాగుంటేనే మనకు 5 ఏళ్ళు నోటికి వెళ్ళాలంటే రైతే కదా. అటువంటి రైతు బాగుంటే కదా. రైతు నాడు అప్పుల్లో ఉన్నాడండి. రైతు అప్పుల్లో ఉన్నాడు. 1 ఎకరం భూమి కాడ 60,000 రూపాయలు పోతుందంటే 2 ఎకరాల భూమి ఉన్న వాడికి ఎంత పోతుందండి? 1,20,000 రూపాయలు పోతుంది. అలా ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ సమస్య మీరు నివారిస్తారన్నారు కాబట్టి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. 5 ఏళ్లలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ పిఠాపురంలో అభివృద్ధి అని జరగలేదా? అభివృద్ధి అనేది ఏమీ లేదండి. 1952 కాడి నుంచి కూడా పిఠాపురం ఎటువంటి అభివృద్ధి లేదండి. ఏదో కొద్దిపాటి అభివృద్ధి వర్మ గారు చేశారు తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కూడా అంత అభివృద్ధి చేసిన వర్మ గారిని కాకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 2019 టైంలో ఎందుకు వంగ గీత గారిని గెలిపించుకున్నారు మరి ఇక్కడ ప్రజలు? అప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి లేకపోవడం అండి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ఉంటే అప్పుడే మనకు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలిచి ఉండేవారు. ఓట్లు చీలిపోయాయండి అంతే తప్ప వేరే సమస్య కాదు. ఓట్లు చీలికనేది వచ్చింది. ఇప్పుడు కూటమి వల్ల ఎటువంటి ఓటు కూడా చీలిపోదండి. ఐకమత్యంతో మేము ముందుకు వెళ్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా వీళ్ళ భావాలన్నీ కలిసేయండి. ఐకమత్యంతోనే మేము పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారిని 135,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం చరిత్రలోనే గెలిపించే బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటున్నాం అండి. ఇక్కడ చూసుకుంటే ఎవరు కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కనిపించట్లేదు. బీజేపీ కూడా ఉన్నారండి. ఓటింగ్ ఉందా? బీజేపీ లేదని అనకూడదు. అంటే పర్సంటేజ్ అండి. ఇప్పుడు అత్యధికంగా ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఎక్కువ అండి. బీజేపీ కూడా ఉందండి, లేదని అనకూడదు. ఆ స్థాయి క్యాడర్ వాళ్ళకి ఉందండి. వంగ గీత గారిని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం చూసాం. గాలి అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనే లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కడికనే. నీ ఒక్కడికి ఉంటే సరిపోదు కదా. ఈ ఒక్కడి హృదయంలో ఇక్కడ ఉన్నాడండి. ఇదిగో ఇక్కడ
పవన్ కళ్యాణ్ నన్నే కాదు పిఠాపురం ఎవరిని అడిగినా ఇక్కడ ఉన్నాడండి పవన్ కళ్యాణ్. ఎందుకు ఇక్కడ మాకు మేము ప్రేమతో చేస్తున్నాం, మాకు ఎటువంటి రూపాయి కోసొద్దు, మా సొంత ఖర్చులతో మేము తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ నుంచి ఒక రూపాయి ఆశించలేదు. మా ప్రజలు బాగోగులు చూస్తాడని, రైతుకి అన్నం పెడతాడని, రైతు ఎంతో మంది చచ్చిపోతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. రైతు నాశనం అయిపోయాడండి, రైతు నాశనం అయిపోయాడు. రైతుని బతికించండి, ముంపు బారి నుండి రక్షించండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు ఈ పిఠాపురం అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గానికి కూడా సరిగ్గా తెలియదండి ఆయనకి ఎవరికైనా. అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు పిఠాపురం మంచి డెవలప్మెంట్ అవుతుందండి. చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయండి. కొన్ని కంపెనీలు కూడా ఆయన తీసుకొస్తాడండి. దానివల్ల చదువుకునే కుర్రోళ్ళు కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఈ లోకల్లో మన గ్రామ స్థాయిలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో బతికే అవకాశాలు ఉంటాయండి. కానీ ఇక్కడ ఏ అవినీతి జరగదండి, ఏ అన్యాయం జరగదండి. మంచి సవాలుతాడండి. ఎవరిని దోసుకోవడం కానీ దాచుకోవడం కానీ ఒకరినొకరిని బెదిరించుకోవడం కానీ ఏముండదండి. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మాకు నిజంగా మేము చేసుకున్న అదృష్టమండి. ఈ నియోజకవర్గంలో వచ్చారు కాబట్టి మేము చాలా మెజార్టీ మీద గట్టిగా మేము పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామండి. అదే ఇంతగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఇదే నియోజకవర్గం ఎప్పటికీ ఆయన ఉంటారో. ఈయనకి సహకరించే మన వరుణ్ గారు కూడా చాలా గట్టిగా ఆయన పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఎండా కొండ లేకనా ఆయన కష్టపడినంత కష్టపడడం ఏ జనసైనికులు కూడా అంత ఎలా కష్టపడలేకపోతున్నాం. వరుణ్ గారు పొద్దు లేచిన కంచి ఆయన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా గట్టిగా పనిచేస్తున్నారు. పిఠాపురంలో పోటీ చేయడం కారణం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారని పిఠాపురానికి అదృష్టం. ఆయన బోర్డు ఎన్ని పనులు చేశారండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పిఠాపురం నెగ్గాడంటే ఆయన ఎన్ని పనులు చేస్తారో అర్థం చేసుకోండి. పిఠాపురం నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి. పిఠాపురాన్ని చాలా అదృష్టం చేసుకుంది ఏ రోజున ఆయన పోటీ చేస్తున్న కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా గత 10 ఏళ్ల నుంచి? పిఠాపురం నుంచి నెగ్గిన వాళ్ళు ఎవరు కూడా ఒకసారి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కనపడలేదండి సార్. నిజంగా మటుకు ఇప్పుడు నెగ్గకపోయినా జరగ కొన్ని వేల పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నెగ్గుంటే పిఠాపురం అదృష్టం చేసుకున్నట్టేనండి, అదృష్టం చేసుకున్నట్టే. అప్పుడు పోటీ చేస్తున్నా నెగ్గేస్తాడు కూడా. పిఠాపురం అదృష్టం చేసుకుని కొన్ని వేల పనులు చేస్తాడండి. పిఠాపురం మీద పెడతారు దృష్టి అంతా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి కూడా చేస్తాడు కూడా. ఆయన కొన్ని ఏరియాల్లో పోటీ చేయలేని ఏరియాల్లో వస్తే నెగ్గకపోయినా గారు కొన్ని పనులు చేశారు సార్. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడంటే నెగ్గాడంటే చేయడేటి సార్. గ్యారంటీగా నెగ్గేస్తాడు, చేస్తాడు కూడా సార్. ఎన్ని వేల ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు పవన్? 50,000 ఓట్లతో నెగ్గేస్తాడు సార్ గ్యారంటీగానే. ఇక్కడ ఉండడమే 2 లక్షల పైన ఓట్లు వన్ సైడ్. ఈ లోపల మామూలుగా అయితే 1,00,000 ఓట్లతో లెక్కుతాడు సార్. వరమ గారు కూటమి ఉండడం వల్ల 150,000 సార్. 5 సంవత్సరాలు అవుతుందండి మన మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఏమండి ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నాడు. ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నానండి. ఏంటండి ఏ రూపంలో లాక్కెళ్తున్నాడు? ఏ రూపంలోనండి? ఇప్పుడు ఏదంటే కరెంట్ బిల్లు మీద అయితేనే మొత్తం అందరూ తిని సామాన్ల మీద అండి, నిత్యవార వస్తువుల మీద రూపాయి ఇస్తున్నాడండి. అమ్మఒడి అంటున్నాడండి, 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఏంటండి ఇంత పొడుగు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13,00,000 కోట్లు ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందండి. అంటే ఒక్కో బురకాకి 2,50,000 ఉందండి అప్పు. ఆ అప్పు ఎవరు ఇస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి 10 రూపాయలు పెట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడంటే తప్పంతా పోగొట్టుకుని విదేశాల మీద తోలిపోతాడండి. ఏళ్ళ మీద కమెంటర్ల మీద 30 కమెంటర్ల మీద తోలిపోడండి. సరే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడుతుందా? ఆ మాట ఎప్పుడు అనుకోండి. 1,00,000 ఓట్ల మీద అండి, 1,00,000 ఓట్ల మీద ఓడిపోతాడన్న మాట రావద్దండి. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 ఓటు పడుతుంది. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 పడుతుంది పవన్ కళ్యాణ్కి. 1 కేజీ వెళ్తుందండి. దేనికి వెళ్తే చెప్పండి. ప్యానకండి వాళ్ళు ఎంత గుంజుకొని ఇది వెళ్తుందండి. ఈవేళ చూసారా, ముందు మీరు అన్నారు నాయకులు, గొప్ప నాయకులు అంతా కూడా పిఠాపురం మీద ఉందండి. ఎలాగంటే రూపాయి కట్టలు కూడా తొలగించేస్తారండి. రూపాయలు తీసేసుకోమంటున్నాం మేము.
వద్దమ్మా ఆ డబ్బు మన డబ్బేది ఇదమ్మా డబ్బు మన డబ్బేది ఆ డబ్బు అంటే కాదు కట్టుబడి సంపాదించింది కాదు అంతే కాంచేది ఏముందంటే అది మరి తినేయండి ఓట్లు మాత్రమే పాల్గొనే ఆయన మంచివాడు సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంది కెపాసిటీ ఉన్నవాడు ఏంటండి ఆ కంశత్వం మీద ఇవాళ పిఠాపురం కాంచేసి 1,00,000 కోట్ల మెజార్టీ వస్తుందండి. వర్మ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? వర్మ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఎవరు అడుగుతారండి? నేను అడుగుతా. మీరు అడిగితేనండి ఒక్క మాట అండి. ఇప్పుడు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వర్మ గారు కొట్టుపడ్డారండి. మాట నిలబెట్టుకున్నాడండి. దొంగ రాజకీయాలు చేయలేదండి మా కోపుల్లాగా. రాజు అండి ఆయన మాట మీద నిలబడ్డాడు రాజు. మా కోపులు డబ్బు కావాలన్న వాళ్ళకి ఏమండి గంటకో మొత్తం మారుతారండి మా కోపులు. అది అసలు మీకు చెప్పనకు నేను.